నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరాను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదును అనుకొని పట్టణపు ద్వారం వద్ద రాత్రి అంతయు పొంచి ఉన్నది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయిను. తర్వాత 20వ వచనం. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజుమ్ము పొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అతడు అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఉడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఎత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసిరివాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. చాలు, దయచేసి కూర్చున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు సహోదరులా? తెలుగొచ్చా? తెలుగు అసలు రాదు. నాకు ఒరిస్సా రాదుగా. సరే, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం సంసోను నీ బలం ఎక్కడ? ఏంటి, అందరు సంతోషంగా ఉన్నారా? ఉన్నట్టేనా? ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర నుంచి రెస్పాండ్ రావాలా? సంతోషంగా ఉన్నారా? సంసోను నీ బలం ఎక్కడా అనే వర్తమానం గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సంసోను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. సంసోను ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఎంతమంది తెలుసు? ఇంతకుముందు మనము గిద్యోను గురించి మాట్లాడుకున్నాం. గిద్యోను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అదే విధముగా ఇప్పుడు మనం మాట్లాడకపోతున్న సంసోను కూడా ఇజ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి ఎందుకు దేవుడు నియమించాడు అంటే ఇజ్రాయేలు పక్షమున న్యాయము తీర్చడానికి, ఇజ్రాయేలు పక్షమున వ్యాజ్యం ఆడటానికి, ఇజ్రాయేలీల యొక్క పక్షమున శత్రువులను జయించడానికి దేవుడు న్యాయాధిపతి అయిన సంసోనును నియమించాడు. న్యాయాధిపతిగా సంసోనును దేవుడు నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతి కాలంలో తన ప్రజలను కాపాడటానికి, వాగ్దానం చేయబడిన ఆయన బిడ్డలను రక్షించడానికి ప్రతి కాలంలో కొంతమంది నాయకులను ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకున్న నాయకులలో కొంతమందిని రాజులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని న్యాయాధిపతులుగా దేవుడు ఎన్నుకున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. బైబిల్లో దేవుడు ఇజ్రాయేలీల కొరకు నియమించిన రాజులు దావీదు మనకు కనబడతాడు, సౌలు కనబడతాడు, సొలొమోను కనబడతారు. ఆ తర్వాత కొంతమంది రాజులు ఇజ్రాయేలీల పక్షమున ఉన్నటువంటి వారు మనకు కొంతమంది కనిపిస్తారు. వారి పైన రాజులుగా ఉన్నవారు. న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. అందులో గిద్యోను, సంసోను,
ఇంకా యెఫ్తా, వీరందరూ కూడా న్యాయాధిపతులుగా వారి మీద నియమించబడిన వారు. ప్రవక్తలను దేవుడు ఇజ్రాయేలు కొరకు నియమించాడు. ప్రవక్తలు ఎవరు అంటే మోషే, ఎలీషా, ఏలియా, వీరందరూ కూడా, ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా, ఇర్మియా, వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ మీద నాయకులుగా ఉన్నారు. చూడండి, రాజులను నియమించాడు, న్యాయాధిపతులను నియమించాడు, ప్రవక్తలను నియమించాడు. కానీ వీరి వలన ఇజ్రాయేలీలకు ఏ మేలు జరగలేదని దేవుడే మనిషి కుమారునిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? రాజులను నియమించాడు, కానీ ఇజ్రాయేలీలకు విమోచన కలగట్లేదు. న్యాయాధిపతులను నియమించాడు, వారి వలన కూడా ఏ మేలు జరగట్లేదు. ప్రవక్తలను ఎన్నుకున్నాడు, వీరి వలన కూడా వారికి ఏ మంచి జరగట్లేదు. అందుకనే సాక్షాత్తు సృష్టికర్తే మనిషి కుమారునిగా భూమి మీదకి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలే కాదు కానీ అన్య జనులైన వారిని కూడా విడిపించే సమర్థత కలిగిన వాడిగా భూమి మీద ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. వీరెవ్వరూ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు ఈ న్యాయాధిపతిగా దేవుడు సంసోనును పుట్టుకతోనే నాజీరు చేసుకున్నాడు. నాజీరు అంటే ప్రతిష్ఠించడం అని అర్థం. నాజీరు చేయబడిన వాడు అని బైబిల్లో మీరు విన్నారా? నాజీరు చేయబడటం అంటే ప్రతిష్ఠించుకోవటం. ఇతడు ఇక దేవుని చేతిలోనే వాడబడేవాడు. ఇతడు దేవుని యొక్క హస్తము క్రిందనే ఉండాల్సిన వాడు. ఇతని యొక్క పూర్తి బాధ్యత, ఇతని మీద పూర్తి అధికారము ఇక ఆయనే వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, సంసోను యొక్క తల్లిదండ్రులతో అంటున్నాడు, ఇతను పుట్టినది మొదలుకొని ఇతను నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి, ప్రతిష్ఠించబడిన వాడిగా ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అతని పసితనము నుండి పుట్టినది మొదలుకొని అతడి మరణంతము వరకు నేను పూర్తిగా అతని మీద పూర్తి బాధ్యతను నేను తీసుకుంటున్నాను. అతని మీద పూర్తి అధికారము కానీ, అతని పూర్తి బాధ్యత కానీ, పూర్తి సమస్తము కూడా అతని మీద నేనే బాధ్యత వహిస్తున్నాను అని సంసోను యొక్క తల్లిదండ్రులకు దేవుడే తెలియజేస్తున్నాడు. అయితే నేను పూర్తిగా అతని మీద బాధ్యత వహించాలి అంటే అతను పుట్టినది మొదలుకొని అతని తల వెంట్రుకలు కత్తిరించబడకూడదు. అతని యొక్క జుట్టు కత్తిరించబడకుండా ఉన్నంత కాలము నేను అతనికి పూర్తి బాధ్యతను నేను వహిస్తాను. అతని మీద పూర్తి అధికారము, పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిష్ఠించడం అంటే అది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ జుట్టు కత్తిరించబడుతుందో ఇక అప్పుడు నాకు ఆ సంసోనుకి సంబంధం లేదు. కాబట్టి అతనును నేను ఇజ్రాయేలీల కొరకు నియమిస్తున్నాను. అతను లోకం యొక్క ఆచారాలలో కానీ, లోకం యొక్క పద్ధతులలో కానీ అతను వెళ్ళకూడదు. ఆ కాలంలో ఉన్న రాజులు, ఆ కాలంలో ఉన్న నాయకులు, సర్దారులు, గొప్పవారుగా పిలువబడుతున్న సామంతులు, వీరందరూ కూడా పురుషులు ఏ విధముగా అయితే ఉంటారో ఆ విధముగా వారు ఉన్నారు. కానీ వారికి భిన్నమైనదిగా ఆ ఆచారంలో, ఆ దేశం యొక్క సాంప్రదాయంలో ఉండకుండా ఉండటానికి దేవుడు అతనికి బలాన్ని ఎక్కడ పెట్టాడంటే అతని జుట్టులో. ఇప్పుడు ఆ జుట్టులో పెట్టిన ఆ వెంట్రుకలలో దేవుడు అక్కడ ప్రతిష్ఠితను, నాజీరును పెట్టాడు. దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని సంసోను యొక్క జుట్టులో పెట్టాడు. ఎంతవరకు మనందరికీ తెలుసు కాబట్టి నేను సింపుల్ గా వెళ్తున్నాను. ఇప్పుడు నుంచి కథ మొదలవుతుంది. ఇప్పుడు సంసోను సింహాన్ని చీల్చాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు సింహాన్ని చీల్చాడు. సంసోను పచ్చి దవడ గాడిద ఎముకతో శత్రువులను జయించాడు. అవునా? అదే సంసోను ఇప్పుడు చదివిన 16వ అధ్యాయంలో, సారీ 16గా, ఈ 16వ అధ్యాయంలో అక్కడ బంధించడానికి ఒక స్త్రీ దగ్గరకు, ఒక వేశ్య దగ్గరకు వెళ్తాడు సంసోను. వెళ్తే అక్కడ ఉన్నటువంటి శత్రువులు ఈయనను గుర్తుపట్టి ఇతన్ని రేపు బంధించేద్దాం, ఇతన్ని చంపేద్దామని చెప్పి ఆ యొక్క గుడారము, వారి యొక్క రాజభవనం యొక్క అంతఃపురానికి సంబంధించిన ఆ రాజభవనం యొక్క ద్వారాలు మూసేశారు. ద్వారాలు ఎంత ఉంటాయి తెలుసా? ప్రాకారం యొక్క ద్వారాలు. సినిమాలు చూసారా? అంత పెద్దగా ఉంటాయి ద్వారాలు.
ఒక 10 మంది 15 మంది వెళ్ళి వెయ్యాలి. అలాంటి ద్వారాలను రేపు చంపేద్దామని చెప్పి ద్వారాలు మూసేస్తారు. మూసేస్తే ఇప్పుడు సంసోను మధ్యరాత్రి వేళ వేశ్య దగ్గరికి ఎందుకొరకైతే వెళ్ళాడో ఆ పని పూర్తి చేసుకొని ఆ కార్యంలో అతడు వ్యసనానికి బానిసైపోయి ఆ తర్వాత బయటకు వస్తూ ద్వారాలు మూసివేయబడ్డాయి. ఇప్పుడు ఆ ద్వారాలను ఏదైతే మూసేసిందో ఆ కమ్మెతో సహా ఎరగొట్టి భుజాల మీద వేసుకొని పోతున్నాడు. ప్రవక్త అంటాడు, అతను అలా తీసుకొని పోవటానికి గొల్యాతంత పెద్దవాడుగా శరీరాకృతిని కలిగిన వాడు కాదు. అతను ఒక సామాన్యమైన మానవుడు ఏ విధంగా అయితే ఉంటారో అలా ఉంటారు. మనకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు రాజర్ బ్రదర్ కానీ, లేకపోతే ఆమోస్ బ్రదర్ కానీ, లేకపోతే అయ్యగారు డానీ గారు కానీ, వీరందరూ చాలా ఆకృతి కలిగిన వారు, శరీరాకృతి బలాఢ్యులుగా ఉన్నవారు. అవునా? ఇలాంటి వారు ఒక కారును లేపు తీసుకుని వెళ్తే ఎలా ఉంటుందంటే, అలాంటిది ఈ సంసోను ఆ ద్వారాలను తలుపును రెండింటిని ఎత్తుకొని కొండెక్కిపోతున్నాడు. తెల్లారి చంపుదామని చూశారు, కానీ అక్కడ ఏమి ద్వారాలే లేవు. రైజులాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అతను ప్రారంభము యొక్క శక్తి ఎంత శక్తివంతముగా ఉందో, ఆ తర్వాత ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు అతని శక్తి ఎంత దిగజారిపోయిందో మనకు అర్థం అవ్వాలి. దీనిని ప్రవక్త సంఘము ఈ కాలానికి సంబంధించిన ఆ సంఘాలతో పోలుస్తున్నాడు. ఈ కాలం అంటే మొదటి సంఘ కాలం నుంచి పోల్చుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రారంభంలో సంసోను ఏ విధముగా అయితే బలాఢ్యుడుగా, బలశీలి కలిగిన వాడిగా, ధైర్యశీలి కలిగిన వాడిగా ఉన్నాడో, మొదటి సంఘ ప్రారంభము కూడా నాజీరు చేయబడినప్పుడు, ప్రతిష్ఠించబడినప్పుడు, పెంతెకోస్తు దినాన ప్రారంభమైన సంఘము కూడా అదే బలమును కలిగి ఉందా? అదే స్వస్థతలను, అదే ఆశ్చర్య కార్యాలను, అదే అద్భుతాలను కలిగి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ సంసోను శత్రువు యొక్క బలహీనతలోనికి వెళ్ళిపోతున్నాడో, అప్పుడు అతని యొక్క బలము పోవటం అనేది ప్రారంభమవుతుంది. చూడండి, సాతాను ఎప్పుడైనా సరే దేవుని కుమారుల యొక్క, క్రైస్తవుల యొక్క బలం ఏమిటో, బలహీనత ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. శత్రువు యొక్క పని, నీ బలమేంటి, నీ బలహీనత ఏంటి, ఈ రెండిటిని బట్టే నీవు క్రీస్తులో నిలబడలేని ఒక అసమర్థత కలిగిన వాడిగా మార్చడమే వాడి యొక్క పని. వాడికి ఒక పరిచర్య ఉంది, వాడి పరిచర్య అది. ఇప్పుడు సంసోను ఎంత బలము కలిగిన వాడో ఫిలిస్తీన్లకి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ, రాజ్యాలకు తెలుసు. ఆమేన్. కానీ ఆయన యొక్క బలహీనత ఏంటి, అతని బలం ఎక్కడ దాచిపెట్టబడింది, ఎందులో ఆయన బలం ఉందో అక్కడ ఉన్నటువంటి శత్రువులు తెలియదు. ఇప్పుడు శత్రువు సంసోనును కొట్టాలి అంటే అతను బలం ఎక్కడుందో ఆయనకు తెలియాలి, ఆ శత్రువులకు తెలియాలి. అవునా? ఇప్పుడు సాతాను శత్రువు ఆ సంసోను యొక్క బలాన్ని కొరకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సాతాను సంసోనును కొట్టాలంటే మొట్టమొదటిగా బలహీనతను తెలుసుకోవాలి. నీ బలం సంగతి పక్కన పెడితే నీ బలహీనత ఏంటో తెలియాలి దానికి. ఆ బలహీనత ఏంటి అని అంటే, సంసోనుకున్నది ఏమిటి అని అంటే వ్యభిచారం, జారత్వం. ఈ జారత్వము కలిగి ఉన్నాడు అని సంసోను గురించి శత్రువుకు తెలిసింది. ఇప్పుడు శత్రువు దెలీలా దగ్గరకు వెళ్తున్నాడు. దెలీలా దగ్గరకు వెళ్ళి దెలీలాతో మాట్లాడుతున్నాడు. శత్రువులు ఏమని మాట్లాడుతున్నారు, అతని బలము ఎక్కడుందో, దేని చేత బంధిస్తే అతను బంధించబడతాడో. దెలీలా యొద్దకు శత్రువులు వచ్చి మాట్లాడతారు. ఫిలిస్తీన్లు వచ్చి, సర్దారులు, వారు వచ్చి మాట్లాడతారు. సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతను లాలన చేసి అతని యొక్క గొప్ప బలము ఎందులో ఉందో, ఎలా అతన్ని మేము జయించాలో నువ్వు తెలుసుకో అని దెలీలాకు చెప్తున్నాడు శత్రువు. అర్థమవుతుందా? దేవుడు ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడా, నీ బలం ఎక్కడా? క్రైస్తవుడా, నీ బలం ఎక్కడా?
సాతాను సంసోను యొక్క బలము జుట్టులో ఉంది. సంసోనికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను శత్రువు క్యాచ్ చేసుకొని సంసోనుని చంపడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు సంసోనుని చంపడానికి వాడుతున్న సాధనం ఏమిటి? అతని బలహీనతను సాధనముగా వాడుతుంది. అతని బలహీనతే జారత్వం అయితే, ఇప్పుడు ఆ జారత్వాన్ని జరిగించడానికి సంసోను యొద్దకు స్త్రీ అయిన దెలీలాను పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ దెలీలా అతను లాలన చేసి అతని బలం ఎక్కడుందో కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శత్రువు కూడా సంఘము యొక్క బలహీనత ఏంటి, సంఘం యొక్క బలం ఏంటి, సంఘం యొక్క బలాన్ని తీసేయాలి అని అంటే వాడు బలహీనత ఏంటో ముందు తెలియాలి సాతానికి. అవునా? ఈ రోజున సంఘానికి కొన్ని బలహీనతలు ఉన్నాయి, సంఘానికి కొన్ని బలాలు ఉన్నాయి. ఈ కాలం కాదు, మొదటి సంఘ కాలం నుంచి చూద్దాం. ప్రతి కాలంలో సంఘానికి ఒక బలహీనత ఉంది, సంఘానికి ఒక బలం ఉంది. ఇప్పుడు ఆ బలహీనతను సాతాను కనుక క్యాచ్ చేసుకోగలిగితే, వాడు కనుక దాన్ని గుర్తించగలిగితే ఖచ్చితంగా సంఘం యొక్క బలాన్ని, శక్తిని తీసేస్తుంది. అదే జరుగుతూ వస్తుంది. సంఘం యొక్క బలము, సంఘం యొక్క బలహీనత ఏంటి? సంఘం యొక్క బలహీనత దైవజనులను నమ్మటం, బోధకులను నమ్మటం, ప్రవక్తలను నమ్మటం, సంఘాలలో సమాజంలో ఉన్న గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారిని నమ్మటం. ఇది సంఘము కలిగి ఉన్న బలహీనత. ఎందుకనంటే సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములని వాక్యం చెబుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ సువార్త ప్రకటించే వాని పాదాలు సుందరమని వారిని నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే నాకు వాక్యము నేర్పింది అది. అందుకని దైవజనులను గౌరవించటము, దైవజనులను ప్రేమించటము, సువార్త ప్రకటించు వారిని, వారి మాటను నమ్మటము, విశ్వసించటము ఈ రోజున క్రైస్తవులలో ఉన్న బలహీనత. అవునా? ఇప్పుడు సాతాను దాన్ని క్యాచ్ చేసుకుంది. ఇప్పుడు సాతానికి కావాల్సింది ఏంటంటే సంఘము బలహీనత ఏంటి? ఇప్పుడు సంఘము గుడ్డిగా దైవజనులు సువార్త ప్రకటించే వారిని నమ్ముతుంది, వాక్యము బోధించే వారిని నమ్ముతుంది, కొంచెం భక్తి కలిగిన వారిగా ఉన్నవారిని నమ్ముతుంది. ఇలాంటి వారిని అందరినీ నమ్ముతుంది. కాబట్టి పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వారిని కూడా సాతాను వారి మధ్యలోనికి పంపించి, సంఘము మధ్యలోనికి పంపించి, వారు పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు, కనబడటానికి భక్తి కలిగిన వారిగానే ఉంటారు. వారిని చూసి సంఘము మోసపోయి వారు కూడా ఆ బలహీనతలోనికి వెళ్ళిపోయే విధముగా సాతాను క్రియ జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా? మొదటి సంఘ కాలంలో అపోస్తులుగా సంఘము ప్రారంభమైనటువంటి వారు సింహము వలె గర్జిస్తూ అనేక మందిని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, రాజులుగా, నాయకులుగా, సామంతులుగా, అధికారులుగా ఉన్న వారందరినీ జయించి దేవుని సువార్తను, సత్య సువార్తను ప్రకటిస్తూ చెరసాలలో వెళ్ళిపోవడానికి కూడా భయపడని ఒక భూమిని తలక్రిందులు చేసేవారిగా వారు ఉంటే, ఇప్పుడు దాని ద్వారా, ఆ అపోస్తుల బోధ ద్వారా నేర్చుకున్న సంఘం క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ కాదు, క్యాథలిక్ ప్రారంభమైంది. మొదటి అపోస్తుల సంఘమే క్యాథలిక్ సంఘం. ఆ క్యాథలిక్ సంఘములో నుండి వచ్చినదే రోమన్ క్యాథలిక్ సంఘం. ఇప్పుడు వీరు నేర్చుకున్న ఈ అపోస్తుల బోధలో ఏమి నేర్పించారు అంటే దైవజనులను గౌరవించడం, ప్రేమించడం, వారు చెప్పింది వినటం, వాక్యానుసారమైనది, వారు భూమిని తలక్రిందులుగా చేసే బోధను బోధిస్తే అదే బోధన ప్రకారం నడిచిన సంఘము ఇప్పుడు రోమన్ క్యాథలిక్ బయలుదేరింది. ఇప్పుడు అది బయలుదేరిన ఆ సంఘము వేశ్య ఎవరు? ఇప్పుడు సంఘాన్ని మోసం చేయాలంటే సంఘం యొక్క బలహీనత స్త్రీ. ఇప్పుడు ఏ బలహీనత అయితే కలిగి ఉందో వారి ద్వారా పోప్, ఇంకా బిషప్, రెవరెండ్, ఇంకేమేమి ఉన్నాయి, ఆ పేర్లన్నీ పెట్టేసేయండి. ఇక వాళ్ళ మాటకు లోబడే ఆ బలహీనతలోనికి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సంఘం ఏమైపోతుందంటే బలహీనతలోనికి వెళ్ళిపోతుంది. కానీ అపోస్తులు నేర్పించిన బోధ అది కాదు. అపోస్తులుడైన పౌలు ఏమన్నాడు గలతీ రాసిన పత్రికలో, నేను బోధించిన ఈ బోధ కాకుండా వేరొక బోధ పరలోకము నుండి దేవదూతలు దిగి తీసుకొచ్చినా మీరు నమ్మొద్దు అన్నాడా? ఈ బోధ మనుషుని ద్వారా కలిగింది కాదు,
ఈ బోధ దేవుని యొద్ద నుండి, పరలోకములో ఉన్న దేవుని యొద్ద నుండి నాకు ఇవ్వబడింది. ఇది మనకు అనుగ్రహించబడిన బోధ అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ ఈ సంఘాలన్నీ ఏమవుతున్నాయనంటే ఇప్పుడు సంఘాన్ని బంధిస్తున్నాయి. ఏ బలహీనత కలిగి ఉంది, ఏ బలాన్ని కలిగి ఉందంటే పరిశుద్ధాత్మ శక్తి బలాన్ని కలిగి ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని తీసేయట్లేదు సాతాను. శత్రువు పరిశుద్ధాత్మ శక్తిని తీసేయట్లేదు. దేన్ని తీసేస్తుంది, దేన్ని కనబెడుతుంది అంటే మన బలహీనత ఏమిటి. ఇప్పుడు దాన్ని బట్టి ఆ రోమన్ క్యాథలిక్ సంబంధించిన ఆ యొక్క సంఘం అంతా నిజమైన సంఘాన్ని పాడు చేయడానికి, పరిశుద్ధాత్మ శక్తి నుండి బయటకు తీసుకురావడానికి, బలహీనతలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సంసోను దెలీలా చేతిలోనికి వెళ్ళాడా? ఇప్పుడు దెలీలా చేతిలో ఉన్నాడు. ఇప్పుడు శత్రువు అంటాడు దెలీలాతో, వాడి బలం ఏడుందో నువ్వు కనుక్కో, వాడిని ఎలా జయించాలో నువ్వు కనుక్కో అని ఇప్పుడు దెలీలాకు చెప్పినప్పుడు, ఇప్పుడు దెలీలా అంటది సంసోనుతో ఏమంది చూడండి ఒకసారి. దెలీలా, నీ మహాబలము దేనిలో ఉందో, నిన్ను దేని చేత కడితే బంధించొచ్చు. 6వ వచనం సంసోను అంటున్నాడు, 7 నిరవంజి చెవులను, నిరవంజి చెవులతో నన్ను బంధించిన ఎడల అది సంగతి. నువ్వు ఎలా బలహీన అవుతావు, నేను ఎలా బంధించవచ్చు అని అంటే ఇప్పుడు సంసోను అంటున్నాడు, 7 నిరవంజి చెవులతో నన్ను బంధిస్తే నేను బంధించబడతాను. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే దెలీలా ఆయనను బంధించింది. ఎప్పుడైతే బంధించిందో ఇప్పుడు ఫిలిస్తీన్లకు కబురు పంపింది, ఇప్పుడు అతను బంధించబడ్డాడు, వచ్చి చంపేయండి. ఎప్పుడైతే వారు వచ్చారో ఇప్పుడు ఆ దెలీలా అంటుంది, శత్రువులు వచ్చారు ఫిలిస్తీన్లు, నువ్వు లే అని పిలుస్తుంది. ఇప్పుడు దెలీలా పిలిచినట్లుగానే సంసోను లేచి ఏం చేశాడు, అతడు ఏం జరిగింది, అతను అడిగింది దెలీలా, ఎలాగా నిన్ను బంధించవచ్చు, నీ బలం ఏంటి, నువ్వు ఎలా నిన్ను జయించాలి అని అంటే, నా బలము 7 నిరవంజి చెవులతో నన్ను బంధిస్తే నేను బంధించబడతాను, నేను ఓడిపోతాను, నా బలము పోతుంది అని చెప్తుంది. ఆ తర్వాత దెలీలా సంసోనును లాలన చేసి నిద్రపుచ్చుతుంది. ఇప్పుడు తర్వాత ఫిలిస్తీన్లకు కబురు పెట్టి వాళ్ళను ఇక్కడికి రప్పిస్తుంది. ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు, సంసోను, ఫిలిస్తీన్లు వచ్చారు, నీ మీద పడుచున్నారు, నిన్ను చంపడానికి వచ్చారు, లే అని లేపుతుంది. ఇప్పుడు సంసోను లేచి యథావిధిగా నిరవంజి చెవులను మొత్తాన్ని తెంపి ఫిలిస్తీన్లను హతమార్చారు. ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. ఏమర్థం కాల? అది సంఘముతో ఏ విధముగా పోల్చబడిందంటే, మొదటి సంఘ కాలంలో ఏ విధముగా అయితే సంసోను అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించాడో అదే విధంగా మొదటి సంఘ కాలంలో కూడా అవే కార్యాలు జరుగుతూ వచ్చాయి. వారు భూమిని తలక్రిందులు చేసేవారిగా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, రాజులకు నిద్ర పట్టనివ్వకుండా చేసేవారిగా ఆ రోజున అపోస్తులు అంత బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో వారు నడిపించబడ్డారు. వారి తదనంతరం తర్వాత, వారి తరము తర్వాత ఇప్పుడు సంఘము, క్యాథలిక్ సంఘము ద్వారా, స్త్రీ ద్వారా నిద్రపుచ్చబడుతుంది. వేటి ద్వారా అంటే వారి యొక్క లాలన చేయు మాటల ద్వారా సంఘము బలహీనమైపోతుంది, సంఘము మత్తులోనికి వెళ్ళిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సంసోనులో బలం ఉంది, సంసోనులో శక్తి ఉంది. సంసోను బలహీనతలోనికి వెళ్ళినా సంసోను బలం కలిగి ఉన్నాడు. సంసోను యొక్క బలం ఎక్కడుంది అంటే అతని యొక్క వెంట్రుకల్లో ఉంది. ఈ రోజున సంఘం యొక్క విశ్వాసంలో దేవుని యొక్క శక్తి దాచబడి ఉంది. నీలో విశ్వాసము కత్తిరించబడేంత వరకు నువ్వు బలహీనుడు అయినా సరే, నీవు దేవుని దగ్గర నుండి లోబడిన తత్వంలోనికి వెళ్ళిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు బలమైన వాడిగానే ఉంటావు. కారణం ఏమిటంటే నీలో విశ్వాసం ఉంది కాబట్టి.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంసోను బలహీనతలోకి వెళ్ళిపోయాడు. అయినా సరే అతను బంధించాలని ప్రయత్నం చేసిన సంసోనును బంధించలేకపోయింది. దెలీలాకు సంబంధించిన శత్రువులు గాని ఆయనను బంధించలేకపోయింది. కారణం ఏమిటంటే ఆయన బలము అతనిని బంధించే 7 నిరవంజి చెవులలో లేదు. ఇప్పుడు నిన్ను బంధించాలి అని అంటే ఏం కావాలా? ఈ 7 సంఘ కాలాల యొక్క ఆచారాలు, పద్ధతులు, ఈ 7 సంఘ కాలాల యొక్క సాంప్రదాయాలు నిన్ను బంధించలేవు. కారణం ఏమిటంటే నీ బలము నీ విశ్వాసములో దాచిపెట్టబట్టాలి. ఇప్పుడు నీ విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. పాపులను ఎత్తుపట్టుకుంటారు. మరణకరమైనది ఏది తాగినను అది అతనికి హాని చేయదు. ఎక్కడ ఈ శక్తివంతమైన ఆశ్చర్య కార్యాలు దాచిపెట్టబడ్డాయనంటే విశ్వాసంలో దాచిపెట్టాడు. ఇప్పుడు నువ్వు దేనితో ప్రతిష్ఠ చేయబడ్డావు అంటే నీ విశ్వాసముతో దేవునికి నాజీరు చేయబడ్డావు. ఇప్పుడు నీలో నుండి విశ్వాసము పోయే వరకు శత్రువు నిన్ను బలహీనపరచలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ బలం ఎక్కడుంది అంటే నీ విశ్వాసంలో ఉంది. నీ శక్తి ఎక్కడుంది? నువ్వు ఎక్కడ ఆ బలాన్ని కలిగి ఉన్నావు అంటే నీ విశ్వాసంలో. ఇటువంటి విశ్వాసంతో నీవు నాజీరు చేయబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సాతాను ఎక్కడ కొడుతుంది శత్రువుని అంటే వాడి బలహీనత ఏంటి? ఇప్పుడు వాడి బలహీనతను పట్టుకుంది. వాడి బలహీనత ఏమిటంటే వీళ్ళే. కొంతమందికి ప్రవక్త అంటాడు, సంసోను అంట ఇజ్రాయేలీల యొక్క ప్రజలలో, వినాలి జాగ్రత్తగా, సంసోను ఇజ్రాయేలీల యొక్క ప్రజలలో ఉన్న స్త్రీలతో, యవ్వన స్త్రీలతో ఎవరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలనే ఆలోచన లేదు ఆయనకు రాలా. ఎందుకనంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాగ్దానం చేయబడిన ప్రజలు. వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగని వేరే వారితో పెట్టుకోమని కాదు. వారు దేవుని చేత నాజీరు చేయబడిన ప్రజలు, వాగ్దానం చేయబడిన ప్రజలు. వారితో ఉన్నంత వరకు, ఇజ్రాయేల్ ప్రజలతో సంసోను ఉన్నంత వరకు పాపము యొక్క ఆలోచన కూడా అతనికి రాలేదు. పాపము చేయాలని ఆయనకి అనిపించలేదు. అక్రమ సంబంధాలు కానీ, జారత్వము కానీ, వ్యభిచారము కూడా అతనికి చేయాలని అనిపించలేదు. ఎప్పుడైతే ఆ ఇజ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి బయటకు పోతాడో అప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన, ఇతర రాజ్యాలకు సంబంధించిన అక్రమ సంబంధాలతో అతను వేశ్యల యొద్దకు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ప్రవక్త అంటాడు, నీ సహవాసము వాగ్దానము చేయబడిన ప్రజలతో ఉన్నంత వరకు నువ్వు ఏ బలహీనతలోనికి వెళ్ళవు. ఎప్పుడైతే మనము వాగ్దానము చేయబడిన ప్రజల నుండి వేరైపోతామో, శాపగ్రస్తమైన ప్రజలతో, శాపగ్రస్తమైనటువంటి స్నేహితులతో సహవాసం కలిగి ఉంటామో, లోక సంబంధమైన వారితో స్నేహం సహవాసం కలిగి ఉంటావో అప్పుడే నీ పతనము ప్రారంభమవుతుందని అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మన సహవాసము దేనితో ఉండాలా? సంసోను ఇజ్రాయేల్ ప్రజలతో సహవాసం చేసినంత వరకు సింహాన్ని చీల్చాడు, పచ్చి దవడ ఎముకతో శత్రువుని జయించాడు. ఆ యొక్క ద్వార కమ్మెలను తీసుకొని, తలుపులను తీసుకొని కొండెక్కిపోతున్నాడు. ఏం జరుగుతుంది? ఎప్పుడైతే అన్యుల యొక్క అన్యులు అంటే గుర్తుపెట్టుకోండి, మనం అన్యులమే తెలుసా? అన్యులంటే లోక సంబంధమైన ఆచారాలు, వ్యసనాలు, పాపమును చేసేవారు అన్యులు. అర్థమవుతుందా? కాబట్టి వారితో సహవాసం చేశాడో అప్పుడు సంసోను అతని యొక్క బలములో నుండి బలహీనుడు అవడం ప్రారంభమవుతుంది. దేవుని కార్యాలను అశ్రద్ధ చేయడం ప్రారంభమైంది. దేవుని శక్తిని, ఆ శక్తి యొక్క విలువలను గుర్తించలేని వాడిగా మారిపోతుంది. కారణం ఏంటి? వారసత్వం కలిగిన, వాగ్దానం చేయబడిన ప్రజల నుండి, ఆ సహవాసం నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, సహవాసములో నుండి బయటకు వెళ్ళేటప్పుడు అతడు బలహీనుడు అవలా. సహవాసము నుండి బయటకు వెళ్ళిన తర్వాత అతడు తన బలాన్ని కోల్పోయాడు. గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేయబడిన ప్రజలతో, దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా నేను బలంగానే ఉన్నాను, నేను ధైర్యంగానే ఉన్నాను, నేను ఏ పాపం చేయట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు,
అబద్ధాలు ఆడట్లేదు, బూతులు తిట్టట్లేదు. జాగ్రత్త. ముందు వాటిలో నిన్ను బలహీనుడిగా మార్చాలి అంటే ముందు సహవాసాన్ని కట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేయబడిన ప్రజల నుండి సాతాను సంసోనును దూరం చేసిన తర్వాత అతని బలాన్ని తీసేసింది. అతని బలము వెంటనే ఇజ్రాయేల్ ప్రజల నుంచి దూరం అవ్వంగానే పోలా. అర్థమవుతుందా? అతని బలం ఎప్పుడు పోయిందనంటే ఫిలిస్తీన్లతో సహవాసం చేయడం ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత అతని బలం పూర్తిగా పోయింది. అర్థమవుతుందా? ఈ రోజున ఆదివారం సంఘాలకు రాం, బుధవారం లేం, మామూలుగా ప్రతిరోజు ఆన్లైన్ ప్రార్థనలు ఉంటాం కానీ సహవాసం మరలా చెప్తున్నాను, సహవాసం అంటే శరీర సంబంధంగా కలిపి కూర్చొని మాట్లాడుకునే సహవాసం కాదు. దేవునితో నీ ఆత్మ సంబంధమైన విశ్వాసము అదృశ్యమైన దేవుని శక్తితో సహవాసం చేయాలి. అర్థమవుతుందా? సహవాసం అంటే ఈ రోజున ఇక్కడ అందరం కూడుకొని ఉన్నాం. పైకి భక్తి కలిగిన వారిగానే మనం ఉందో. తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం స్పీడ్గా. పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్నారు. దాని శక్తిని, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నాం. ఇప్పుడు ఏమంటుంది వాక్యం? భక్తికి ఒక శక్తి ఉందంట. ప్రైజ్ ది లార్డ్. భక్తి కలిగి ఉన్నావు అంటే నువ్వు ఒక శక్తిని కలిగి ఉన్నావు అని అర్థం. ఇప్పుడు నేను భక్తి కలిగి ఉన్నాను, నాకు శక్తి లేదు అని అంటే అసలు అది నిజమైన భక్తే కాదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా నేను చెప్పేది? చెమటలు వస్తున్నాయా? చల్లగానే ఉంది కదా కొంచెం వాతావరణం ఈరోజు. అనుకుంటున్నాను నేను చల్లగానే ఉందని. ఉందా? కాబట్టి ఆ శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నామంట. ఇప్పుడు భక్తిలో శక్తి ఉంది. ఇప్పుడు భక్తి కలిగి ఉన్నాము అని అంటే నువ్వు శక్తిని కలిగి ఉన్నావు అని అర్థం. ఇప్పుడు ఆ భక్తే నిన్ను ఒక శక్తివంతుడిగా మారుస్తుంది. ఇప్పుడు ఆ భక్తి ఎలా ఉండాలంటే అదృశ్యమైన శక్తిని ఆశ్రయించే సహవాసమై ఉండాలి. అదే నిన్ను ఒక బలవంతుడిగా నిలబెట్టేది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ భక్తి సంసోను కోల్పోతున్నాడు. ఎప్పుడు? వాగ్దానం చేయబడిన ప్రజలతో సహవాసం నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు. ఎవరి యొద్దకు వెళుతున్నాడు అంటే శాపగ్రస్తమైన ఫిలిస్తీన్లు. ఎవరు? అసలు ఎవరు సంతానం? హాము సంతానం. ఏంటి పుస్తకాలు తిరిగేయాలా? ఫిలిస్తీన్లు హాము సంతానం. శాపగ్రస్తమైన సంతానం యొద్దకు ఇప్పుడు సంసోను పోతున్నాడు. దేని కొరకు అంటే ఆయనకు సంబంధించిన ఆనందం అక్కడుంది, ఆయనకు సంబంధించిన సంతోషం అక్కడుంది, అతని బలహీనత అక్కడుంది. అందుకనే ఇప్పుడు దేవుని శక్తిని ఆశ్రయించాల్సిన సంసోను ఎక్కడికి పరిగెడుతున్నాడు రా అంటే బలహీనమైన కార్యాల కొరకు పరిగెడుతున్నాడు. ఇప్పుడు దేవుని శక్తి బలమైనదా, లోక సంబంధమైన కార్యాలు బలమైనయా అంటే ఇప్పుడు సంసోను అంటాడు, నాకు లోక సంబంధమైన కార్యాలే బలమైనవి, ఇప్పుడు నాకు దేవుని శక్తితో ఇప్పుడు పని లేదు. ఎందుకంటే దేవుని శక్తి ఎప్పుడు కావాలి అంటే శత్రువు వచ్చినప్పుడే కావాలి. ఇప్పుడు శత్రువులు ఎవరు నా మీద దాడి చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నేను లోక కార్యాలలో కొంతకాలం గడిపొస్తాను. ఈ స్వభావం ఉందా? ఈ రోజున సమస్యలు లేకపోతే, రోగాలు లేకపోతే, బాధలు లేకపోతే, లోక సంబంధమైన బలహీనతలలో, ఆచారాలలో, పాపంలో మునిగి తేలేవారు ఎంతమంది లేరు? వారికి ఏదైనా సమస్య కానీ, రోగము కానీ, బాధ కానీ, అసమాధాన స్థితులు వస్తే ఇప్పుడు మరలా వారు మోకరించి దేవుని వైపు చూస్తారు. ఇది సంసోను తన యొక్క ప్రతిష్ఠతను నిలబెట్టుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా ఉంటుంది ఈ రోజున కార్యాలు. అవునా? అలానే ఉన్నారా? దేవుని యొద్ద నుండి ఇప్పుడు శత్రువు రోగం రాలా, శత్రువు రోగముగా నీ మీద దాడి చేయలా, అసమాధాన పరిస్థితులు లేవు, నువ్వు నీ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడితో పని ఏమనుందా? ఇప్పుడు దేవుడి శక్తితో పని లేదు. దేవుడి శక్తి ఎప్పుడు కావాలి అంటే శత్రువు మన మీద దాడి చేసినప్పుడు. ఇప్పుడు సంసోను అంటున్నాడు, దేవుడి శక్తితో నాకు పని లేదు, ఇప్పుడు నాకు లోక కార్యాలు కావాలని జారత్వంలోనికి వెళ్ళిపోతున్నాడు. జారత్వం అంటే విగ్రహారాధన. జారత్వం అంటే దేవుని శక్తి కంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే
దేవుని శక్తితో సావాసం కలిగి ఉండాల్సిన సంసోను లోకంతో సావాసం కలిగి ఉండడానికి పరిగెడుతున్నాడు. దానినే జారత్వం అని అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎటువంటి వాటిని కలిగి ఉండాలి? ఇప్పుడు సంసోను నిద్రపుచ్చింది. ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు. ఏం చేశాడు? లేచి వారందరిని చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రవక్త దాని గురించి మాట్లాడుతుంటాడు. సంఘాన్ని క్యాథలిక్కులు సంఘాన్ని నిద్రపుచ్చిన సంఘములో ఒక జీవం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ జీవము మరలా శత్రువులను జయించేదిగా లోదనుల ద్వారా వచ్చింది. లోదల ద్వారా ఆ శక్తి మరలా పునరుద్ధరించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మరలా నిద్రపుచ్చింది. ఇప్పుడు ఆయన అంటాడు, రెండోసారి ఏం జరిగింది? రెండోసారి ఏం చెప్తాడు? తాళ్లతో పేరిన తాళ్ళు, దాన్ని ఎవరు వాడుండకూడదు. ఆ తాళ్లను, ఆ తాళ్లతో నన్ను బంధిస్తే నేను బంధించబడతాను. ఈ రోజున సాతాను సంఘాన్ని ఏ బలహీనత ద్వారా ఏ బలాన్ని తీసేయాలనుకుందో ఆ బలాన్ని తీసివేయడానికి వాడు వాడుతున్న బంధకాలే ఈ ఆచారాలు, సిద్ధాంతాలు, ఈ బోధలు, అసత్యపు బోధలు, ఇవన్నీ సంఘాన్ని బంధించడానికి సాతాను వాడుతున్న బంధకాలు. ఈ రోజున సంఘాలన్నీ అలా బంధించబడుతున్నాయి. కారణం ఏమిటంటే సాతాను సంఘములో ఉన్న బలాన్ని తీసేయాలి. సంఘములో ఉన్న బలాన్ని తీసేస్తేనే శత్రువులు బతుకుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘములో బలం లేదనుకోండి, ఇప్పుడు శత్రువు యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఎందుకని ఆయుష్ పెరుగుతుంది అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత సంఘములో నుంచి రావాలా. ఇప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత రానంత వరకు సాతాను బ్రతికే ఉంటాడు. సాతానుకు తీర్పు రాదు. సంఘములో నుంచి దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యారు అని అంటే ఇప్పుడు సాతాను యొక్క తుది తీర్పు మొదలవుతుంది అని అర్థం. అవునా? ఇప్పుడు అందుకనే సంఘములో దేవుని కుమారులు ప్రత్యక్షత కనబడకుండా ఇప్పుడు సంఘాన్ని బంధించడము, చంపటమే వాడి యొక్క కుయుక్తి, వాడి యొక్క పని. ఇప్పుడు రెండవ సంఘకాలంలో, ఆ తర్వాత కొన్ని సంఘకాలాల తర్వాత ఇప్పుడు మరలా రెండోసారి సంసోను బంధించారు, తాళ్లతో కట్టేశారు. ఇప్పుడు మరలా ఆ సంఘము నిద్రపోయింది. లోదర కాలం తర్వాత సంఘము మరలా నిద్రపోయింది, మత్తులోకి వెళ్ళిపోయింది, ఒక సంస్థగా మారిపోయింది. బంధించే బంధకమే సంస్థ అంటాడు ప్రవక్త. ఏంటది? తాళ్లతో కట్టడము, నిరవంజి చెవులతో కట్టడము. ఇదేమిటి అంటే సంస్థ. సంఘాలు, ఈ వేశ్యల లోకం ఏం చేస్తుందంటే సంస్థగా మార్చేస్తున్నారు, బంధించేస్తున్నారు. అయితే ఈ బంధించిన ఈ బంధకములో ఈ సంసోను ఉండడు. కారణం ఏమిటంటే సంసోనులో జీవం ఉంది, సంసోనులో బలం ఉంది. మత్తు కలిగి ఉన్న ఇప్పుడు ఆ సంఘముని దేవుడు మరలా లోదర ద్వారా లేపాడు, మరలా సంసోను ద్వారా లేపుతున్నాడు. జాన్ వెస్లీ ద్వారా లేపుతున్నాడు. తర్వాత పెంతెకోస్తు ద్వారా సంఘము నిద్రపోతూ మత్తుగా ఉన్న దానిని మరలా దేవుడు లేపుతున్నాడు. సంస్థగా మారిన సంఘాన్ని, ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయా? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయా? చూడండి, రోమన్ క్యాథలిక్ ఆచారాలు వేరు, లోదర్ ఆచారాలు వేరు, బాప్టిస్ట్ వారి ఆచారాలు వేరు, మెథడిస్టుల యొక్క ఆచారాలు వేరు, పెంతెకోస్తు వారి ఆచారాలు వేరు, ఈ విలియం మేరీ బ్రెనహం అనే వారి ఆచారాలు వేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారం. కానీ ఈ ఆచారాలన్నీ ఏమిటి అని ప్రవక్తను అడిగితే ఇవన్నీ సంస్థలుగా మార్చేస్తుంది. నిన్ను బంధించిన బంధకాలయ్యి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు లే, శత్రువు నీ మీద పడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రవక్త అంటాడు, నీవు ఈ లోకంలో నుండి పుట్టిన వాడవు కాదు, ఈ లోకంలో నువ్వు జన్మించిన వాడువు కాదు, నీవు యాత్రికుడవు, నువ్వు పరదేశివై ఉన్నావు. దీని గురించి మాట్లాడుతూ అమెరికాకు సంబంధించిన వాడు అమెరికా ఆచారాలను చేస్తాడు, ఆఫ్రికాకు సంబంధించిన వాడు ఆఫ్రికా ఆచారాలను, ఎందుకంటే వాడు ఆత్మను కలిగి ఉన్నారు, అమెరికా ఆచారం యొక్క ఆత్మను. ఆఫ్రికా వారు ఆఫ్రికా ఆచారాల యొక్క ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి వారు ఆ వస్త్రధారణ, ఆ పద్ధతులు, ఆ ఆచారాలను, ఆ సంప్రదాయాలను పాటిస్తారు. అవునా? ఇండియాకి సంబంధించిన వారు ఇండియా ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించుకుంటూ వెళ్తారు. ఏ దేశానికి సంబంధించిన ఆచారాలను కొనసాగించుకుంటూ వస్తారు. మీరు ఏ ఆచారానికి సంబంధించిన వారు, మీరు ఏ నాగరికతకు సంబంధించిన వారు అని అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము యాత్రికులము, మనము పరదేశులము, పరాయి దేశస్థులము
మనము భూ సంబంధమైన దేశానికి సంబంధించిన వారము కాదు. మన దేశము పైనుంది, దాన్ని నిర్మించిన నిర్మాణకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు ఏ నాగరికతను కలిగి ఉండాలి, ఏ ఆచారాలను సంప్రదాయాల పద్ధతులు కలిగి ఉండాలంటే పర సంబంధమైన ఆచారాలు, పర సంబంధమైన వస్త్రధారణ కలిగి ఉండాలి. ఇప్పుడు పర సంబంధమైన వస్త్రధారణ నాకు తెలియదు. ఇప్పుడు నువ్వేమైనా చెప్తావా? దేవదూతలను మీరు ఫోటోల్లో కానీ చూసారు, ఎలా ఉంటారు? పొట్టి పొట్టి వస్త్రాలు వేసుకొని, అంతేనా? దేవదూతలు ఎలా ఉంటారు? నిండుగా ఉంటారు, అవునా? ఈ కాలపు ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన పరలోకానికి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు ఆయన అడిగితే ఆయన ఏమంటాడు? పొట్టి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు నరకంలో ఉన్నారు, నిండుగా వస్త్రాలు ధరించుకున్న వారు పరదేశంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరలోకం యొక్క నాగరికత ఏమిటి అని అంటే నిండుగా వస్త్రాలు ధరించటం. ఇప్పుడు నువ్వు ఈ భూ సంబంధమైన ట్రెండ్ను ఫాలో అయ్యేవాడివి కాదు, నువ్వు పర సంబంధమైన ట్రెండ్ను సెట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి డ్రెస్ అంటే ఇది కొత్త మోడల్, లేటెస్ట్ గా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వచ్చినాయా? లేటెస్ట్ మోడల్స్ అన్ని క్రైస్తవుల దగ్గర ఉంటాయి. చూడండి, మీరు కావాలంటే లేటెస్ట్ కొత్తగా వచ్చిన డ్రెస్సులు ఏదైతే ఉన్నాయో ఈ పురుషులైనా స్త్రీలైనా క్రైస్తవుల సంఘాల్లోనే నేను చూసా చాలా. ఏంటంటే ఇది ట్రెండ్, కొత్త లేటెస్ట్. నీకెందుకు అయ్యండి? నువ్వు ట్రెండ్ సెట్ చేయాల్సింది పర సంబంధమైన నాగరికతను సెట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంసోనుని పాపంలో పడేసింది, మత్తులోనికి తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు శత్రువులు వారి మీద దాడి చేసిన 3 సార్లు ఆయనలో బలం ఉంది, ఆయనలో శక్తి దాచబడి ఉంది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మిసిగిపోయిచ్చి నేనంటే నీకు ప్రేమ లేదు. ఇప్పుడు ఏం చూపిస్తుందనంటే రాజకీయాన్ని చూపిస్తుంది. మొదట లాలన చేసింది, తర్వాత రాజకీయాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మొదట బోధకులుగా ఉన్నవారు కూడా ఇదే 2 కార్యాలను చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మొదట లాలన చేస్తారు, ప్రేమ కలిగినట్టుగా నటిస్తారు. బోధకులైనా భక్తి కలిగిన వారైనా వారి స్వభావం బయటకు రానంత వరకు, వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవనంత వరకు వారు దైవ భక్తి కలిగిన బోధకుల వలె, దైవ భక్తి కలిగిన సేవకుల వలె, సంఘాల వలె, క్రైస్తవుల వలె ఉంటారు. వారి యొద్దకు ఎప్పుడైతే సమస్య వస్తుందో, ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో వారి స్వభావం మొదలవుతుంది. అదే రాజకీయంతో మొదలవుతుంది. అర్థమవుతుందా? దేంతో మొదలవుతుంది? మొదట లాలన. భక్తి కలిగిన వారిగా నువ్వు వారిని గుర్తించినంత వరకు, భక్తి కలిగిన వాడు అని నువ్వు తెలుసుకున్నంత వరకు నీతో మాట్లాడే ప్రతి మాట వాక్యమే, ప్రతిది కూడా సరిచేసేదే. అవునా? ప్రతిది సరిచేసేదే. ఇప్పుడు నేను భక్తి కలిగిన వాడిని మీరు అందరూ అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే, అమ్మలారా ఇలా భక్తి చేయండి, అలా ఉండండి. మనం అలా మాట్లాడకూడదురా, అలా తిట్టకూడదు, ఇలా ఉండకూడదు అని మనం మాట్లాడతాం. నేను మాట్లాడతాను మీతో. ఎప్పుడైతే విక్టర్పాల్ మందు తాగుతున్నాడు, విక్టర్పాల్ అలా పాపం చేస్తున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు, పనికి వెళ్ళినప్పుడు అతడు సరస్వక్తులు ఆడుతున్నాడు, అతను పరిహాసాలు ఆడుతున్నాడు, అతడు దేవుని పిల్లల నుండి పనికి వెళ్ళినప్పుడు అతను విచ్చలవిడిగా తిరుగుతున్నాడు అనే సంగతి మీకు బయలుపరచబడితే, ఇప్పుడు నేను వాడే వాక్యాలేంటి? మొదట నీ కంట్లో నర్సు తీసుకో. సేవకుణ్ణి మీరు ప్రశ్నించకూడదు. దేవుడికి నేను కదా, మీకెందుకు? ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఈ రోజున సంఘాలలో నేను డినామినేషన్లో నుండి వచ్చినప్పుడు నేను కడుపు కట్టుకొని మీ కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేసింది నేను. ఈ రోజున ఎవరో వచ్చి చెట్టు కాయలను తీసుకొని వాటి ఫలాలను వాళ్ళు ఫలాలుగా మారేసరికి ఇప్పుడు ఆ ఫలాలను తినటానికి వేరే వాడు వచ్చేసాడు. ఇప్పుడు మా ఫలాలు తినటానికి మీరు మమ్మల్ని కాసేది? మందపాలు కాసేవాడు మందపాలు తాగాలన్నాడు కదా, అందుక మా పాలు తాగటానికా సేవకుడు? కాపరి దేనికి? మందను కాసేవాడు మందపాలు తాగాలి, కరెక్టే. కానీ మందను కాసేవాడు మందపాలు తాగాలి, మందపాలు కోసం మందను కాయాలా? పిల్లల ప్రయోజకులయ్యి, వినాలి జాగ్రత్తగా, పిల్లల ప్రయోజకులయ్యి
రేపు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి నన్ను చూడాలి, రేపు ముసలి వాళ్ళం అయ్యాక మమ్మల్ని చూడాలి అనుకునేది సహజం. అసలు వాళ్ళని పెంచి పోషించి ఆ స్థితిలోని తీసుకొచ్చేదే మమ్మల్ని చూడటానికి అని పెంచుతారా? అర్థమవుతుందా? దేనికి పెంచుతారు? వారి మీద ప్రేమ, వారి మీద బాధ్యత అవి ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు పెంచుతారు. కానీ ఈ రోజున సేవకులు సంస్థలుగా ఎలా మారిపోయారంటే, మందను కాసేదే, మందను పోషించేదే, మందకు వాక్యం చెప్పేదే వారి పాలు తాగడానికి, వారి రక్తాన్ని పిండుకొని తాగడానికి. ఒక ఆమె అంటది, యూట్యూబ్లో సోషల్ మీడియా ఎక్కువైపోయిందిగా, ఒక ఆమె అంటది, నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నువ్వు దొడ్లో వెళ్ళి ప్రార్థన చేయి, బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేయి, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయి, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఎవడు చెప్పాడు నీకు? దశమ భాగం అని అంటే భూ సంబంధంగా మనిషి కష్టపడి సంపాదించిన మనుషుని ద్వారా తయారు చేయబడిన డబ్బులా? ఇదేనా దశమ భాగం అంటే? దేవుడు 24 గంటలు ఇచ్చాడు, అందులో దశమ భాగం తీయమని చెప్పవా? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఇందులో దేవునికి నువ్వు దశమ భాగం తీయాలని చెప్పవా? ఇప్పుడు ప్రార్థన అవసరం అంటే, ఇప్పుడు ఈమెకు దశమ భాగం ఇస్తే, ఈ సేవకులకు దశమ భాగాలు ఇస్తే, వీరు ప్రార్థన చేస్తే వారికి స్వస్థతలు. మరి వారు సోమరిపోతులుగా మారుతున్నారు. కారణం ఏంటి? ఎవరు వారిని సోమరిపోతులుగా తయారు చేసేది? సంఘంలో గొర్రెలకు పాలు రావాలి అని అంటే వాటికి సరైన మేత వెయ్యాల. ఇప్పుడు సంఘంలో అవి పాలిచ్చేవిగా తల్లులుగా మారాలి, అవునా? ఇప్పుడు గొర్రెలు తల్లులుగా మారాలి. ఆ తల్లులుగా మారకుండా ప్రార్థన చేసేవారిగా, గొర్రె తల్లిగా మారడం ఏంటి? మరొక పిల్లకు బలం ఇచ్చేదిగా ఉండాలి. గొర్రె తన పిల్లకు పాలిచ్చేదిగా ఉండాలి. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే, గొర్రె పిల్లలను కన్నేయకుండా పాలు కూడా కాపురలో పిండుకొని తాగుతున్నారు. ఇది కాదా సంస్థ? ఇప్పుడు గొర్రెల కాపురు ఏం చేయాలంటే, గొర్రెలు కని పిల్లలకు పాలిచ్చేటువంటి బలములోనికి, ఇప్పుడు పిల్లలకు పాలు ఇవ్వాలి అంటే, గొర్రె పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఇవి పాలును సంపాదించుకునే శక్తిని కలిగి ఉండాలా? ఇప్పుడు ఎంతసేపటికి ఈ గొర్రెల దగ్గర ఉండి రక్తాన్ని పిండుకొని, నీ కొరకు నేను ఆహారం పెడతాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ కొరకు నేనున్నాను, నీ కొరకు నేనున్నాను, నీ కొరకు నేనున్నానని గొర్రెలను ఏమంటారు? వాటిని గొడ్రాళ్ళు అంటారు కదా బైబిల్లో, దాంట్లో ఏమంటారు? వాటిని గొర్రెలను ఏమంటారు? గొడ్రాళ్ళేనా? గొర్రెలను కూడా, గొర్రెలను ఎలా కదా ఏదో ఉంటది, పిల్లలను కనలేని వాటిగా మార్చేస్తున్నారు. అనేక మందికి పాలిచ్చి పెంచలేని అసమర్థ విశ్వాసులుగా సంఘాన్ని తయారు చేస్తున్నారు. దీనినే ప్రవక్త అంటాడు, సంఘము మత్తులోకి వెళ్ళిపోయింది, సంఘము బలహీనతలోకి వెళ్ళిపోయింది. గొర్రెలు పాలిచ్చే గొర్రెలుగా లేవు, తల్లులుగా లేవు. ఇవి ఏదో అంటారు దాన్ని, పిల్లలను కనలేని గొర్రెలను గొడ్డుపోతు రైజులో ఆ విధముగా మారిపోతున్నారు. నీవు సంఘములో ఉన్న కాపరిగా ఉన్న నువ్వు, నీ సంఘములో పాలిచ్చే గొర్రెలు ఉన్నాయా? లేదా ఈ గొర్రెలన్నీ పొద్దుగోకులు నీ వైపు చూసి నీ దగ్గర నుండి తీసుకునే నీ ప్రార్థన అవసరతను, నీ వాక్యోపదేశాన్ని సమస్తము నీ యొద్ద నుండి తీసుకునే గొర్రెగానే ఉంటున్నాయా? ఈ గొర్రెలు ఎప్పుడు మరి ఉపదేశకులుగా, సువార్థికులుగా, కాపరులుగా, ప్రవక్తలుగా మార్చబడేది ఎప్పుడు? నీ సంఘంలో ఉన్నవారు. అసలు నీ సంఘంలో ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? యోబు అంట తన కుటుంబంలో ఉన్న పిల్లలందరి కొరకు ప్రతిరోజు ప్రతి దినము బలిపీఠాలను కట్టాడు. ప్రతి వ్యక్తి కొరకు, తన పిల్లల కొరకు బలిపీఠాలను, వారు పాపంలో పడిపోకుండా, వారు ఏమైనా దేవుని ఎదుట అవిధేయులుగా మార్చబడితే, వారు ఏమైనా దేవునికి తిరుగుబాటు చేస్తే వారిని క్షమించు ప్రభువా అని యోబు ప్రతిరోజు వారి కొరకు ప్రతి దినము బలిపీఠాలను కట్టాడు. మరి నీ సంఘం కొరకు సంఘ కాపరిగా, నీ కుటుంబంలో నేను తండ్రిని, నేను భర్తను సంఘానికి అని చెప్పుకుంటా, నువ్వు సంఘంలో ఎంత మంది కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని బలిపీఠాలు కడుతున్నావు? ఎన్ని వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు? సజీవ యాగముగా నీ ప్రాణాత్మ శరీరాలను సంఘము కొరకు కుమ్మరిస్తున్నావా? లేదు. రాని దశమ భాగం రాని. దేవుడు ఇస్తే, నువ్వు ఇస్తే దేవుడిస్తాడు, నువ్వు ఇస్తే దేవుడిస్తాడు, నువ్వు ఇస్తే దేవుడిస్తాడు, నువ్వు ఇస్తే దేవుడిస్తాడు. నాకు మాట చెప్పండి, నువ్విస్తే దేవుడిస్తాడా? దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇస్తావా? వాక్యం ఏమంటుంది? దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే ఏం చేయాలి? దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే అందులో దశమ భాగం నువ్వు 10 రూపాయల కృతజ్ఞత కలిగివు.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇస్తే దేవుడు ఇవ్వడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవ్వాలి. దానినే దశమ భాగం అని అంట. నువ్వు ప్రార్థన చేస్తే బలం పొందుకోవు. బలం ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే రక్షణ ఇవ్వడు. ఆయన నీకు విశ్వాసం అని ఇచ్చాడు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఆయన నీకు పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఇవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమించావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించట్లా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇస్తే ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయన నీతో వ్యాపారం చేయట్లా. బిజినెస్ కాదు ఆయన చేసేది నీతో. నువ్వు ఇస్తే ఇవ్వాలి అనేది ఒక సంస్థ. నువ్వు ఇస్తే నీతో ఫోటో దిగాలి, నువ్వు ఇస్తే నీకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా నువ్వు ఇస్తే, నువ్వు సంఘానికి వెళ్తేనే నీ గృహ దర్శనాలు జరుగుతాయి. ఎంతమందికి తెలుసు ఈ విషయాలు? నువ్వు ప్రతి వారం సంఘానికి వెళ్ళి కాపరితో టచ్ లో ఉంటే గానీ కాపరి నీ ఇంటి గృహ దర్శనం చేయడు. తెలుసా మీకు? నేను చాలా మందిని చూసి ఇలాంటి వారిని. ఏం జరుగుతుంది? ఇప్పుడు కాపరి నా ఇంటికి రావాలి అని ఈ వ్యక్తి సంఘానికి ప్రతి వారం పోతాడు. దేని కొరకు పోతాడంటే కాపరి నా ఇంటికి రావాలి. కాపరి వచ్చినా రాకపోయినా నీకేమవుదు, ప్రధాన కాపరి రావాలి నీ ఇంటికి. ఆ ప్రధాన కాపరి కొరకు సంఘానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలా. సంఘము అంటే నలుగురు కూడుకునేది సంఘం. సన్నిధి అంటే దేవుడు ఉండేది సన్నిధి. సన్నిధిలోనికి వెళ్ళాలి కానీ సంఘములోనికి కాదు మీరు వెళ్ళాల్సింది. నీ ఆలోచన, నీ విశ్వాసము, నీ దృష్టి, నీ ఆసక్తి అంతా కాపరిని కలుసుకోవాలి, సంఘ పెద్దలను కలుసుకోవాలి, సంఘాన్ని కలుసుకోవాలి కాదు. ప్రధాన యాజకుడైన నా ప్రధాన కాపరిని నేను కలుసుకోవాలి. ఆయనతో నేను సహవాసం చేయాలి. ఆయనకు నేను ఒక బలిపీఠం కట్టాలి. ఆయన సన్నిధిలో నేను సజీవ యాగముగా కుమ్మరించబడాలి. దీని కొరకు నువ్వు సన్నిధికి వెళ్ళాలి. కాపరుల కొరకు కాదు. ఇవన్నీ సంస్థలుగా మారిపోతున్నాయి. సంఘాన్ని గుడ్డిదనంలోనికి నడిపించేస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయటం, వీరి కొరకు ప్రార్థన చేయటం. సంఘానికి ఎప్పుడు నేర్పుతారు ప్రార్థన చేయటం? ఒక అనారోగ్యం వస్తే సేవకుడే ప్రార్థన చేయాలా? ఒక బాధ వస్తే సేవకుడే ప్రార్థన చేయాలి. మరి సంఘం ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? సంఘం ఎప్పుడు బలపరచబడుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మరలా శక్తిని ఇవ్వడానికి, పునరుద్ధరించడానికి ప్రవక్త కాలంలో 56వ సంవత్సరంలో ఈ మెసేజ్ చెప్తాడు. ఆ మెసేజ్ లో ప్రవక్త మరలా సంసోనును బలపరచడానికి గుండు కొట్టువేయబడింది. సంసోనుకి ఏమైపోయింది? శత్రువులు వారిని చెరసాలలోనికి తీసుకెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లందరూ అతన్ని అపహాస్యం చేయాలని, హేళన చేయాలని, అతన్ని ఏ విధముగా పరిహాసం చేయాలని వారు విందు చేసుకుంటున్నారు. ఆ సంసోనును అప్పగించింది మా దేవత. ఆ సంసోనును మాకు అప్పగించిందని ఆ దేవతకు పండగ చేస్తారు. ఇప్పుడు సంసోను దాన్ని అంతా చూసి కుళ్ళి చావాలి అని సంసోను తీసుకుని వస్తారు. ఇప్పుడు సంసోను తీసుకొచ్చాడు. ఇప్పుడు సంసోను బంధించినప్పుడు మొట్టమొదటిగా తీసేసింది ఏంటి? ఏం తీశారు? కళ్ళు పీకిస్తారు. కళ్ళు లేవు. అతను గుడ్డివాడిగా ఉన్నాడు, అంధుడిగా ఉన్నాడు. ఇప్పుడు సంఘాలు కూడా అలానే ఉన్నాయా? వాక్యాన్ని చూడలేని గుడ్డివారిగా మారిపోయారు. లవోదికే సంఘకాలంలో దేవుడు ఏమంటున్నాడు? మీరు గుడ్డివారు. పీకేసింది సాతాను కళ్ళు. శత్రువు వాక్యాన్ని చూడలేని అంధులుగా మార్చేశారు. ఇప్పుడు మరలా సంసోను అక్కడికి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. బందీనయ్యానయ్యా శత్రువుల చేతిలో. తర్వాత ఇప్పుడు ఆ ప్రార్థన ఒక్కసారి మరొక్కసారి నా ఎడల కృప చూపించు, నన్ను ఒక్కసారి బలపరచు, ఒక్కసారి నన్ను ధైర్యపరచు, ఒక్కసారి అని పశ్చాత్తాపడుతూ సంసోను ప్రార్థన చేశాడు. ఇప్పుడు సంసోను ప్రార్థన చేసి ఆ మందిరానికి, ఆ గుడి ఏదైతే ఉందో వారి మందిరం, గుడి, దేవాలయం, ఆ దేవత యొక్క దేవాలయం యొక్క స్తంభములను పట్టుకుని నిలబడ్డాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆ దిమ్మలను, స్తంభాలను
గట్టిగా పడేశాడో మొత్తం అక్కడికక్కడే చచ్చిపోయారు. ఇప్పుడు మరలా ఏ బలాన్నైతే సంసోను కోల్పోయాడో అదే బలాన్ని దేవుడు మరలా ప్రార్థించగా సంసోను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ప్రవక్త 56లో ఈ మెసేజ్ చెప్తూ వీటికి కోట్ చేసినవి ఏంటంటే మార్కు సువార్త 16:16 ఏముంది 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మిన వానికి నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏంటంట? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు. ఇవి 56లో ప్రవక్త కోట్ చేస్తున్న లేఖనాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ కాలానికి మరలా బలం పునరావృతం అయ్యేది, పునరుద్ధరించబడేది ఆ వాక్యమే. కాబట్టి ప్రైజ్ లార్డ్, అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు మార్కు 16:16ని ప్రవక్త కోట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది నువ్వు నమ్మి బాప్తిసం తీసుకోవాలి. మరలా ప్రవక్త కోట్ చేసింది అపోస్తుల కార్యాలు 2:38. నేను మీకేం చెప్పాను గుర్తుందా ఇంతకు ముందు? ఇప్పుడు అపోస్తుల యొక్క బోధ వైపు, తండ్రుల వైపు త్రిప్పడమే మలాకి 4, 5, 6 యొక్క లేఖనం యొక్క ప్రవచనం నెరవేర్పు. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ 56వ సంవత్సరంలో కోట్ చేస్తున్న లేఖనాలు మార్కు 16:16, అపోస్తుల కార్యాలు 2:38. ఇప్పుడు బాప్తిస్మం గురించి అక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ప్రవక్త. ఏ కాలంలో? ఇప్పుడు మరలా సంఘము ఏ బలహీనతలో అయితే వెళ్ళిపోయిందో, ఏ సంస్థలతో అయితే బంధించబడిందో ఆ సంస్థలలో నుండి బయటకు పిలవడానికి, ఇప్పుడు ఆ సంస్థలలో నుండి బయటకు తీసుకురావడానికి ప్రవక్త కోట్ చేస్తున్న కోట్స్ లేఖనాలు. ఇప్పుడు ప్రవక్త కూడా చనిపోయాడు. ఇప్పుడు మరలా ఇది సంస్థగా మారిపోయిందా? మరలా ప్రవక్త సంస్థగా మారిపోయిందా? ఇప్పుడు సంఘాలు, ఇంకా మీకు విషయం చెప్పనా, బయట సంఘాల కంటే ఈ ఎండ్ టైం మెసేజ్ సంఘాల్లోనే ఆచారాలు ఎక్కువ ఉన్నాయి. తెలుసా మీకు? ఆచారాలన్నీ ఎక్కడ ఉన్నాయిరా అంటే ఈ ఎండ్ టైం మెసేజ్ లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇది అంత గుడ్డిదిగా మారిపోయింది. ఇప్పుడు మరలా దీన్ని పునరుద్ధరించే లేఖనాలు, వాగ్దానాలు కావాలి. మరలా దీన్ని పునరుద్ధరించే బలముతో శత్రువులను చంపగలిగే శక్తితో నింపబడిన సంఘం కావాలి. ఇప్పుడు సంసోనులోనే ఉంది బలం, సంఘములోనే ఉంది. ఇప్పుడు ఈ సంఘము ఎక్కడుందిరా అంటే ఎక్కడుంది? ఫిలిస్తీన్ల యొద్ద ఉంది. ఫిలిస్తీన్లతో బంధించబడి ఉంది. ఇప్పుడు ఆ బంధించబడిన బంధకాలను తెంపుకొని శత్రువులను చంపగలిగే శక్తిని పొందుకునే సంఘం ఏదైనా ఉందా అంటే ఈ చివరి కాలమే. దీని గురించి మాట్లాడుతూ దాని కింద అంటాడు న్యాయాధిపతుల్లోనే, ఆయన బ్రతికున్నప్పుడు ఆయన దేవుని యొక్క నాజీరు చేయబడిన దగ్గర నుండి బంధించబడే వరకు చంపిన శత్రువుల కంటే, అంటే ఎంతమందిని అయితే శత్రువులను చంపాడో అంతకంటే రెండోసారి బలం పొందుకొని చంపిన శత్రువుల యొక్క సంఖ్య ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొదటి సంఘకాలము నుండి మత్తులుగా వచ్చి పాడయి బంధకంలోనికి వెళ్ళనంత వరకు అపోస్తులు చేసిన స్వస్థతల కంటే, అద్భుతాల కంటే చివరి కాలంలో శత్రువును జయించేవారే ఉండాలి. శత్రువులను ఎక్కువ మందిని నాశనం చేసేవారు. ఇప్పుడు ఎక్కువ రోగాలు నయమవ్వాలి అని అంటే ఏ కాలం? శత్రువును ఓడించగలిగేది ఏ కాలం? ఈ చివరి కాలంలోనే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అవి రావడం కొరకే సంస్థలో ఉన్న వారిని, బంధించబడిన వారిని బయటకు తీసుకురావడానికే తలరాయి వచ్చింది. ఇప్పుడు నీకు రావాల్సిన తలరాయి దేనికి? తలరాయి అంటే ఏదో కాదు, అదే తలరాయి అంటే ఏదో కాదు, అదే నీ శక్తి, నీ బలం, నీ యొక్క విశ్వాసం, నీ పరిపూర్ణమైన విశ్వాసం అంతా ఎక్కడుందిరా అంటే నీ తలరాయిలోనే ఉంది. ఇప్పుడు ఆ తలరాయి వస్తే గాని నీకు ఆ పరిపూర్ణమైన శక్తి రాదు. ఇప్పుడు ఆ శక్తి, ఆ బలాన్ని నువ్వు పొందుకుంటే గాని నీ ముందున్న అనేక మంది శత్రువులు, అపోస్తులు కూడా చంపిన వారి కంటే, అపోస్తులు చంపిన వారి కంటే, మరణమును రోగమును జయించిన వాటి కంటే నీ కాలంలో నీ ద్వారా ఎక్కువ జరగాలి.
ఎక్కువ స్వస్థతలు జరగాల, ఎక్కువ అద్భుతాలు జరగాలి. ఎందుకంటే బలము పరిపక్వతలోనికి వచ్చింది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ చివరి కాలంలో వచ్చే తలరాయి దేనికి? నిన్ను బలవంతుడిగా మార్చి శత్రువు యొక్క కోటలను, శిబిరాలను కూల్చడానికి. ఆ వచ్చిన తలరాయి ఏదో నిన్ను బలపరిచి పరలోకానికి తీసుకుపోవడానికి కాదు. ఇప్పుడు సంసోనుకు బలం ఇచ్చింది దేనికి? సంసోను తప్పించుకొని, ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, సంసోనుకు బలం వచ్చింది. ఇప్పుడు వెంటనే ఆ సంఖ్యలను తెంపుకొని వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుగా. ప్రజలో కానీ కాదు. బలం వచ్చింది దేనికంటే శత్రువుని జయించడానికి, శత్రువులను చంపడానికే నీకు దేవుడు బలం ఇచ్చేది. నీకు విశ్వాసం అనే శక్తినిచ్చింది, పరిశుద్ధాత్మ శక్తినిచ్చింది. నీ మీద దీర్ఘకాలికంగా ఏలుబడి తెస్తున్న రోగాలను జయించడానికి. రోగం నీ శత్రువేనా? వాటిని జయించడానికే దేవుడు నీకు ఆ విశ్వాసం అనే శక్తినిచ్చింది. తలరాయి ఏంటి ఎవరు? చిన్న ప్రశ్న. మేఘం, అగో మేఘం కనబడుతుందా? మేఘం కనబడుతుంది. ఆ మేఘంలో యేసుక్రీస్తు వచ్చింది. యేసుక్రీస్తే ఎంత గుడ్డువారిగా మారిపోయారు లవోదికే సంఘకాలం అంటే మీకు అర్థం అవడానికి. అదిగో మేఘం వచ్చింది. ఆ మేఘంలో వచ్చింది యేసుక్రీస్తే. నాకు తెలుసు, మేము నమ్ముతున్నాం. అయితే ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏ లేఖనం? దానికి లేఖనాలు అవసరం లేదు నీకు. ఏ లేఖనంలో ఇచ్చిపోయాడని ఉంది? బలిష్ఠుడైన దూత వచ్చాడు, ఆ గ్రంథాన్ని ఇచ్చాడు, మేఘంలో వచ్చాడు, పుస్తకాన్ని ప్రవక్తకి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఉందా? దానికి లేఖనంలో ఉందా లేదా? ప్రవక్త చెప్పాడా లేదా? పరిశీలన దానికి అవసరంలా. వచ్చింది ఆయనే. అదే రెండవ రాకడ అంటే రెండవ అని ఉందా? నీకు రెండవ అని ఉండాలి అంటే మొదటి అని ఉండాలి కదా ముందు. ఉందా? నీకు మొదటి అని లేకుండా రెండవ అని ఎలా పెడతారు? ప్రసన్న ఆమె నాకు ఎన్నో భార్య ఏంటి అలా నవ్వుతారు? మరొకరు ఉంటే కదా ఆమె ఎన్నో భార్యో చెప్పేది. నాకు ఆమెకు ఇంకొకళ్ళు పోటీ ఉంటే ఆమె మొదటి భార్య లేదా రెండవ భార్య అంటారు. అలా కాకుండా ఆమె నా ఒక్క భార్య అనుకో, ఏకైక భార్య అంటారు. ఇప్పుడు ఇది రెండవ రాకడ అనాలంటే నీకు మొదటి రాకడ అని రాపించాడా? నీకు మొదటి రాకడ అనేది రాయించకుండా నీకు రెండవ అనేది పదాన్ని ఎలా వాడతాడు దేవుడు? ఇప్పుడు నియమం తప్పదా? ఆయన నియమాన్ని తప్పే దేవుడా? మరి నీకు ఎలా కనబడుతుంది? ఆయన వచ్చాడంట, ఇచ్చాడంట, వెళ్ళిపోయాడంట. ఏ లేఖనం ఆధారం? జాగ్రత్త. ఎంత గుడ్డివారిగా మారిపోయారంటే ఇప్పుడు వాళ్ళందరూ సేవకులు చేసే ప్రసంగాలు వినండి మీరు. డినామినేషన్ కానీ ఎంట మెసేజ్లే కానీ మీరు మెసేజ్లు వినండి. సంఘంలో సేవకులు లెగవరు, సంఘంలో బలమైన ప్రార్థనా వీరులు లెగవరు, సంఘంలో సువార్థికులు లెగవరు, సంఘంలో అపోస్తులు లెగవరు, పంపబడేవారు లెగవరు. సంఘంలో ఎంతసేపుడికి వీరి అండర్లోనే, వీరి అధికారంలోనే ఉండాలి. అదే సంస్థ. రాసి పెట్టుకోండి మీరు. సంస్థ అంటే సంఘములో పాలిచ్చే గొర్రెలు లెగవాలి. అది అనేక మందికి తల్లిగా ఉండాలి. నువ్వే పిల్లగా ఉంటే తల్లివి ఎప్పుడవుతావు? ఈ రోజున సంఘంలో గొర్రెలు పిల్లలా తల్లులా? పిల్లలే. ఎంతసేపటికి ఇవి పాలు పిండుకొని తాగే పిల్లలే కానీ తల్లులుగా మారవు. ఇదే సంస్థ. వాళ్ళు వయస్సులో శారీరకంగా వృద్ధులు అవుతారు కానీ వారికి ఇప్పటికీ ప్రార్థన చేయటం రాని తల్లులు ఉన్నారు సంఘాల్లో. మీకు తెలుసా? పాటలు పాడటం రాని క్రైస్తవులు సంఘాల్లో ఉన్నారు. దేవుడి సన్నిధిలో సిగ్గుపడే క్రైస్తవులు ఉన్నారు. సాక్ష్యం చెప్పడానికి సిగ్గు. ఎన్ని సంవత్సరాల చర్చికి వెళ్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? సాక్ష్యం చెప్పాలంటే సిగ్గు, పాట పాడాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, వాక్యం చదవాలంటే సిగ్గు. మరి నువ్వు ఎలా క్రైస్తవుడివి? ఏ రకంగా నువ్వు క్రైస్తవుడివి? దాక్కొని ఒక మూలను దాక్కొని నువ్వు ప్రార్థన చేసుకునే క్రైస్తవుడువా? దేవుడు బలాన్ని శక్తినిచ్చేది దేనికి? నీకు నువ్వు ఆ ప్రభువునికి స్తోత్రం, నన్ను కాపాడు, నా సంఘాన్ని కాపాడు. అదేనా? తల్లులు లెగవాలి, పాలిచ్చే తల్లులు లెగవాలి. అది పురుషులైనా స్త్రీలైనా విశ్వాసుల్లో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా తల్లులుగా మార్చబడాలి, పిల్లలుగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం కాదు.
కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. ఎన్ని సంఘాలలో విశ్వాసులు బోధకులుగా బయటకు వెళ్తున్నారు. వారి పిల్లలు, వారి వంశావళులు, వారి తరాలు. ఇది రాజకీయమా? ఇదేంటి సంఘం? దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని శక్తితో నింపబడేదా, లేదంటే నీ అధికారం, నీ ఆధిపత్యం కింద సంఘాన్ని నడిపించేదా? దేని కొరకు? సంఘములో దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని వారసుడు సేవకు వెళ్ళేవాడు లేడా? నీ సంఘములో ప్రవక్తలు, విశ్వాసులు, కాపరులు, బోధకులు లేరా? వీరు లేరు అంటే నీ సంఘము ఏమన్నా ఇందాక గొడ్డు పోయింది. ఏం పోయింది? నీ సంఘంలో అటువంటి సంతానం లేదు, వారసులు లేరు. ప్రతి సంఘంలో ప్రవక్త అంటాడు, ఈ 5 రకాల పరిచర్యను జరిగించేవారు ఉండాలి. నీ సంఘంలో లేరు. నా సంఘంలో ఇంకా దేవుడు ఇవ్వలేదు కాదు, దేవుడు ఇచ్చాడు, నువ్వు కనుగొనట్లా. నువ్వు చూడు, ప్రార్థన చేసే వీరులు ఉన్నారు నీ సంఘంలో. నీ సంఘంలో దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించేవారు ఉన్నారు. సింగర్స్ కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు వేటగాని ఊరిలా నుండి ఈ రకంగా పాడేవాళ్ళు కాదు. దాని హృదయపూర్వకంగా వారి అంతరంగంలో నుండి దేవుని ఆరాధించే ఆ శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారు నీ సంఘంలో. వారిని గుర్తించు. ఈమె బాగా పాట పాడితే, ఈమె పాడుతుంటే భలే ఉంటుంది, వాళ్ళని పక్కన పెట్టి నువ్వు కాసేపు. దేవుడు కోరుకునేది వీరు బాగా పాడతారనే వాళ్ళ కాదు, వీరు హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. వీరు హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే అది నాకెంతో ప్రీతికరంగా ఉంటుంది, నేను దానిని బట్టి ఆనందిస్తున్నాననే దేవుని వైపు చూడు. నువ్వు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రాసలు వాడేవాళ్ళు ఉన్నారు సంఘాల్లో, ఉన్నారా? ప్రాసలు వాడతారు. వారు చేసే ప్రార్థన పరిస్థితులను మార్చి ఉన్నారా? ఏంటి నీ ప్రార్థన? నీ ప్రార్థనలో నువ్వు బాగా ప్రార్థన చేసినావని నీ సంఘము, నీ కాపురి కాదు చెప్పాల్సింది. నువ్వు చేసిన ప్రార్థన నా సన్నిధికి చేరింది, నా యొద్దకు వచ్చిందని నీ తండ్రి చెప్పాలి. నువ్వు చేసే ప్రార్థన హృదయపూర్వకమైన విజ్ఞాపనతో కూడినదై ఉండాలా. తండ్రి స్తోత్రము నాయన, ప్రభువా వందనాలయ్యా. ఈ రోజు మమ్మల్ని అందరినీ ఈ రోజు ఇక్కడ క్షేమం, నిజం చెప్పండి, అది హృదయపూర్వకంగా మీరు చేసే ప్రార్థనేనా? మీ ప్రార్థన దేవుని మీద మనసు నిలిపేదేనా? మీరు వాడే పదం, నేను మాట చెప్పనా, ఈ రోజున ప్రార్థనలు ఎలా మారిపోయినాయి అంటే, ప్రార్థన చేయండి రా అంటే ప్రసంగాలు చేస్తున్నారు. అవునా? ప్రభువా నువ్వు ఆ రోజున ఎర్ర సముద్రంని పాయలు చీల్చావయ్యా, ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి. ఆయనకి తెలియదా? ఎర్ర సముద్రాన్ని ఎందుకు పాయలు చేశాడు ఆయనకి తెలియదా? వీళ్ళు నేర్పుతారు దేవుడికి, ఎందుకంటే నువ్వు ఆ రోజున ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి. అవును ప్రభువా, ఎందుకు నడిపించావంటే ఫరో సైన్యాన్ని మొత్తాన్ని అందులో ముంచివేయటానికి. ఆయనకు ముంచాలని ఆయనకు తెలియదు, వీళ్ళని నడిపించడానికని ఆయనకు తెలియదు. వీళ్ళు నేర్పుతారు ప్రార్థనలో. మాట చెప్పనా, అది చేసేది దేవుడికి నేర్పించాలని కాదు, సంఘానికి బోధించాలి అనే ఒక ఆలోచన. వీళ్ళ ప్రార్థనలు ఎలా మారిపోయిన, సాతాను ఎంత గుడ్డితనంలోనికి కళ్ళు తీసేసింది ముందు సంఘంలో. ఎంత గుడ్డితనంలో తీసుకెళ్ళిపోయిందంటే, వీళ్ళు చేసే ప్రార్థన సంఘంలో ఉన్నవారు ఆమె చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా నువ్వు మేఘంగా దిగొచ్చావయ్యా, ఆమెను చెప్పండి. ఆమెను చెప్తేనే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమెను చెప్పండి. వాళ్ళ ఆమెను కోసం చూస్తున్నావు నువ్వు? నీకు ఎవరు ఆమెను కావాలా? నువ్వు మేఘంగా దిగొచ్చావు, ఇప్పుడు దేవుడు ఎవరు ఆమెను చెప్పాలా? ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షి అయిన ఆయన చెప్పాలి నీకు ఆమెనని. నేను మేఘముగా దిగొచ్చాను నీ కొరకే, ఆమెనని ఆయన చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘాన్ని మీరు ఆమె చెప్పండి. నేను మనసంతా ఆడందంటే దేవుడు ఆమెను అనాలని కాదు, సంఘం అంతా ఆమెను అనాలి. దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తే? నేను ఇదేదో మీకు జోక్గా సరదాగా చెప్పట్లా. సంఘము అంత గుడ్డితనంలోనికి సంస్థలుగా మారిపోతున్నాయి. దేవుడు ఈ చివరి కాలంలో మరలా ఆ బలాన్ని పునరుద్ధరించాడు. ఆ బలమే తలరాయి యొక్క బలం. ఆ తలరాయే నిన్ను నిత్యత్వంలోనికి నడిపించేది, శత్రువు యొక్క కోటలను కూల్చేది.
ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ శత్రువు యొక్క కోటలను కూల్చే వాళ్ళు ఉన్నారా? శత్రువు యొక్క కోటలను, శిబిరాలను కూల్చే యుద్ధ సైనికులు సంసోనులు ఉన్నారా? సంఘము బలహీనం అయిపోయినా, సంసోను బలహీనుడైపోయినా, సంసోనులో ఒక బలం దాచిపెట్టబడి ఉంది. యోవేలు గ్రంథంలో అంటాడు, సంఘ కాలాలతో పోలుస్తూ ప్రవక్త అన్నాడు, చీడ పురుగులు మిడతలు తినివేసిన ఆ జీవాన్ని మరలా నేను పునరుద్ధరించబోతున్నాను. అదే ఈ చివరి కాలం. శత్రువులు ఈ రోజున ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు, సంస్థలన్నిటినీ, సంఘంలో ఉన్న జీవాన్ని తినివేసిన వేరులో మాత్రం జీవం ఉంది. ఆ జీవము మరలా పునరుద్ధరించబడుతుంది. అదే తలరాయి వర్తమానం. ఈ తలరాయి వర్తమానములోనే నీకు జీవం ఉంది. ఈ జీవాన్ని కలిగి ఉన్నవాడే శత్రువు యొక్క కోటలను కోల్చగలిగే సంసోనులు. రోగమైన, అందుకే నేను ఎక్కువ మాట్లాడుతున్నా, స్పీక్అవుట్. నాకు ఎక్కువ నచ్చిన పదం అది. ఈ కాలానికి అపోస్తుల కాలంలో భూమిని తలక్రిందులు చేసిన వారు. ఈ రెండు అంటే నాకు బాగా ఇష్టం. మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ స్థితిలోనికి, ఈ రెండు లేఖనాల్లోనికి మనం వెళ్ళుదుము గాక. లేచి నిలబడదాం.